మన ఇండియన్ రైల్వేస్ నార్త్ లో హిమాలయాస్ నుంచి సౌత్ లో కన్యాకుమారి వరకు స్ప్రెడ్ అయి ఉంది. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ ఇంకా మోస్ట్ కాంప్లికేటెడ్ సిస్టమ్స్ లో 4th ప్లేస్ లో ఉంది. ఇది బ్రిటిష్ కొలోనియల్ ఎరాలో బిల్డ్ చేశారు. ఇండియన్ రైల్వేస్ లో మొత్తం 64,000 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్స్, 14,000 ప్యాసింజర్ ట్రైన్స్, 3,000 ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ఇంకా 8,000 స్టేషన్స్ ఉన్నాయి. ఇండియన్ రైల్వే సిస్టమ్ ఎంత పెద్దదంటే ఆస్ట్రేలియా మొత్తం జనాభాని ఒక్క రోజులో తరలించగలదు. ఇండియాలో ప్రతిరోజు 23 మిలియన్ ప్యాసింజర్స్ ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తారు. ఈ రీజన్స్ వల్ల ఇండియాలో రైల్వే సెక్యూరిటీ ప్రధాన స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో లక్నో జంక్షన్ ఎన్ఏఆర్ స్టేషన్ నుంచి పుష్పక్ ఎక్స్ప్రెస్ జాన్ 21 నైట్ 9:45 కి స్టార్ట్ అయ్యి తర్వాత రోజు అంటే జాన్ 22 నైట్ 10:45 కి ఈ ట్రాక్ లో ఈ స్టేషన్స్ మీదుగా ముంబైకి చేరుతుంది. కర్ణాటక ఎక్స్ప్రెస్ 7:20 PM కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే అంతా ఈ ట్రాక్ లో ఈ స్టేషన్స్ మీదుగా ట్రావెల్ చేసి జాన్ 23 9 AM కి ఢిల్లీకి చేరుతుంది. అదే రోజు 2:50 PM కి మన్మాడ్ జంక్షన్ కి రీచ్ అవ్వాల్సిన కర్ణాటక ఎక్స్ప్రెస్ 2:36 కే రీచ్ అయ్యి అక్కడి నుంచి 3:04 PM కి స్టార్ట్ అయింది. ఈవినింగ్ అప్రాక్సిమేట్ గా 4:40 PM కి పుష్పక్ ఎక్స్ప్రెస్ జల్గావ్ డిస్టిక్ లోని మెహ్జీ ఇంకా పార్ధర్ స్టేషన్స్ మధ్య ట్రావెల్ చేస్తుంది. మనకి ప్యాసింజర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మా బోగీలో ఫైర్ గురించి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అక్కడ మేము కూడా బోగీ నుంచి స్మోక్ రావడం చూసాం. దాంతో ట్రైన్ లో ఉన్న వాళ్ళంతా భయపడి అరవడంతో ట్రైన్ లో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అప్పుడు ఎవరో ట్రైన్ ని ఆపడానికి చైన్ ని లాగారు. అప్పుడు రూల్ ప్రకారం లోకో పైలట్ హెడ్ లైట్ ని ఆన్ చేసి ట్రైన్ ని ఆపాడు. వెంటనే భయంతో ప్యాసింజర్స్ లెఫ్ట్ సైడ్ నుంచి కొంతమంది, రైట్ సైడ్ నుంచి మరికొంతమంది దూకడం స్టార్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ జనరల్ బోగి ఆగిన స్పాట్ ఇలా ఉంది. రైట్ సైడ్ లో రైల్వే ట్రాక్, లెఫ్ట్ సైడ్ లోనేమో ఈ పెద్ద లోయ. ఏం చేయాలో తెలియక చాలా మంది వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ లోయలో కూడా దూకేశారు. దాదాపుగా 45 మంది రైట్ సైడ్ ఉన్న ట్రాక్ మీదకి దిగేశారు. అందరం దిగేశాం, మన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదనే లోపే అదే ట్రాక్ పైన ఏ టైం డిలే లేకుండా 100 కిలోమీటర్స్ స్పీడ్ తో వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ సరిగ్గా 4:45 కి ఈ ట్రాక్ మీద ఉన్న వాళ్ళని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ లో 13 మంది చనిపోయారు, ఇంకా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే పుష్పక్ ఎక్స్ప్రెస్ ఆగిన ప్లేస్ లో 2 degrees కర్వ్ ఉండడం వల్ల కర్ణాటక ఎక్స్ప్రెస్ లోకో పైలట్ కి ఈ ట్రాక్ పైన ఉన్న వాళ్ళు ముందుగా కనబడలేదు. ఒకవేళ ట్రాక్ స్ట్రైట్ గా ఉండుంటే ఈ ట్రైన్ కి ఆగే ఛాన్స్ ఉండేది. కానీ మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ మాత్రం జల్గావ్ ట్రైన్ యాక్సిడెంట్ ఒక షీర్ రూమర్, అంటే కంప్లీట్ గా బేస్లెస్ రూమర్ వల్ల జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో ఒక టీ సెలర్ ఫైర్ గురించి రూమర్ స్ప్రెడ్ చేయడంతో బెర్త్ పై నుంచి చూసిన ఉదయ్ కుమార్ ఇంకా విజయ్ కుమార్ ఇద్దరు ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేయడం వల్ల పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. దాని వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు. చనిపోయిన వాళ్ళల్లో 7 నేపాల్ వాళ్ళు కూడా ఉన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చనిపోయిన ఫ్యామిలీస్ కి 5 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అసలు ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇండియాలో ట్రైన్ యాక్సిడెంట్స్ గురించి ఈ డేటా చూడండి. 1960 నుంచి 1970 వరకు చూస్తే 14,769 యాక్సిడెంట్స్ జరిగాయి. 1994 నుంచి 2004 కి వచ్చేసరికి 4,620 కి తగ్గాయి. 2015 నుంచి 2022 వరకు చూస్తే 449 యాక్సిడెంట్స్ జరిగాయి. 2017-22లో 75% యాక్సిడెంట్స్ ట్రైన్ డీరైలింగ్ వల్ల, ఇంకా 2019 to 20 ఈ ఇయర్ లో 65% యాక్సిడెంట్స్ రైల్వే స్టాఫ్ వల్ల జరిగాయి. ఇందులో అతిపెద్దది ఒడిస్సాలో జరిగిన కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ లో 288 మంది చనిపోయారు, ఇంకా 1175 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2020-21 ఇయర్ లో 73% ట్రైన్ యాక్సిడెంట్స్ హ్యూమన్ ఎర్రర్ వల్ల జరిగాయి. హ్యూమన్ ఎర్రర్ వల్ల 2016 లో కాన్పూర్ దగ్గర క్రిమినల్స్ ఫిష్ ప్లేట్ ని ట్రాక్ నుంచి తీసేయడం వల్ల ఇందోర్ పాట్నా ఎక్స్ప్రెస్ పట్టాలను తప్పింది. దీనివల్ల 140 మంది చనిపోయారు. ఇంకా 2020లో వందే భారత్ ని టార్గెట్ చేసి ట్రాక్ పైన స్టోన్స్ ని పెట్టడం లాంటివి చేశారు. 2015 నుంచి 2022 వరకు చూస్తే 449 యాక్సిడెంట్స్ జరిగాయి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఇవి కూడా జరగకుండా ఆపగలం. ఇలాంటి టెక్నాలజీని ఇండియన్ గవర్నమెంట్ కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ ని 2020లో ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఎలక్ట్రానిక్ ఇంకా రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ ని ట్రైన్స్, ట్రాక్స్ ఇంకా రైల్వే సిగ్నల్స్ లో ఇన్స్టాల్ చేస్తారు. ఈ డివైజెస్ మెసేజెస్ ని ట్రాన్స్మిట్ చేస్తాయి. లోకో పైలట్ ట్రైన్ స్పీడ్ ని కంట్రోల్ చేయలేకపోయినప్పుడు ఈ కవచ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా బ్రేక్స్ ని అప్లై చేసి ట్రైన్ ని ఆపుతుంది. ఇప్పటికీ ఈ కవచ్ సిస్టమ్ 64,000 కిలోమీటర్స్ లో 3% మాత్రమే ఇన్స్టాల్ చేశారు. దీన్ని గవర్నమెంట్ 100% కంప్లీట్ చేయాలి. ట్రాక్స్ ఇంకా సిగ్నల్స్ యొక్క మెయింటెనెన్స్ ని టైం టు టైం మానిటర్ చేయాలి. రైల్వే స్టాఫ్ కి అడ్వాన్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి.
ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో పబ్లిక్ ఎలా బిహేవ్ చేయాలన్న దాని మీద, ఇంకా అన్యూజువల్ యాక్టివిటీస్ ని ఆపడం కోసం పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని రన్ చేయాలి. ఇలాంటివి చేస్తే చాలా వరకు యాక్సిడెంట్స్ ని ప్రివెంట్ చేయొచ్చు.